దేవుని నామానికే మహిమవని అన్ని విషయాల్లో మనం సంఘాన్ని కట్టాలన్నా, కుటుంబాన్ని కట్టాలన్నా, మన బతుకును కట్టుకోవాలనుకున్నా మనం చేయాల్సిందేమంటే దేవుడే మనల్ని సహిస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో మనకు చెడు చేసే వాళ్ళను సహించాలి. ఈ చెడుతనం మన మీద అటాక్ చేసే పాపం లేని దాన్ని ఉన్నట్టుగా మనుషులు చెప్పినా మనం దాన్ని సహించేది నేర్చుకుంటే వాళ్ళ హృదయాలు మార్పడతాయి. ఎదుటోళ్ళ శత్రువుల హృదయాలు మార్పడతాయి. దేవుడు వాళ్ళ హృదయంలో మాట్లాడి కార్యం చేస్తాడు. కాబట్టి దేవుడు కార్యం చేయాలంటే, వేరే వాళ్ళని ముట్టాలంటే మనం చేయాల్సిందే మనం సహించాలి వేరే వాళ్ళని. అప్పుడే దేవుడు పని చేస్తాడు. అన్ని విషయాల్లో సభను కట్టాలన్నా, బతుకును కట్టాలన్నా, మన జీవితాన్ని